మాలకొండయ్య గారు, ఈరోజు ఏదైతే విశాఖపట్నంలో జరిగినటువంటి ప్రమాదం ఉందో దాంట్లో మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే ఏదో గ్యాస్కి సంబంధించి లీకేజ్ విషయంలో ఎక్స్గ్రేషియా ₹1 కోటి ప్రకటించారు. అంటే 25 లక్షలు అప్పటి ₹1 కోటి ప్రకటించింది, ఇప్పుడు కేవలం 25 లక్షలే అంటే కేవలం 25 లక్షలకి ఒక కుటుంబం పూర్తిగా అంటే మృతి చెందిన వాళ్ళ కుటుంబం పెంచి పోషించుకోగలరా? సార్ మీరు వాయిస్ కొంచెం మధ్య డ్రాప్ అవుతుంది, ఇంకొకసారి చెప్పండి సార్ కొద్దిగా వాయిస్ పెంచి. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు గ్యాస్ లీకేజ్ సంబంధించినటువంటి బాధితులకు మృతుల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇచ్చారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వం కలిపి కేవలం 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించడం ఇది దారుణంగా అనిపించట్లేదు అక్కడ? సార్ ఫస్ట్ వినపడింది మళ్ళీ స్లో అయిపోయింది, అది నా ప్రాబ్లమా మీ ప్రాబ్లం అర్థం అవట్లేదు. ఎస్, అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ గ్యాస్ లీకేజ్ సంబంధించినటువంటి మృతుల కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. కానీ ఇప్పుడు అటు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 25 లక్షలే ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇవి దారుణంగా అనిపించట్లేదు ఎక్కడ? ఇప్పుడు మీరు చెప్పినటువంటి విషయము ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ప్రమాదం జరిగినటువంటి కుటుంబాలను పెద్ద ఎత్తున ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ మా యొక్క కేంద్ర మంత్రివర్యులు అందరూ కూడా మాట్లాడతారు. ఆ ఆర్థిక ప్యాకేజీ పెంచేటటువంటి అవకాశం ఉంటే తప్పనిసరిగా పెంచుతారు. కాకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు పదే పదే జరుగుతున్నాయి కాబట్టి మరొకసారి ప్రమాదాలు జరగకుండా ఇండస్ట్రియల్ ప్లాంట్ లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి వెంటనే రెక్టిఫై చేయవలసిన అవసరం ఉంది. అక్కడ ఉండేటటువంటి కార్మిక నాయకులు ఎవరైతే కార్మికుల కోసం పనిచేసేటటువంటి దేశభక్తి కలిగినటువంటి ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని కోరుకునేటటువంటి నాయకులందరితో కూడా మాట్లాడి ఖచ్చితంగా మీరు అనుకున్న విధంగా పెరిగేటటువంటి ప్రయత్నాలు మా యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలన చేస్తాయని నేను అనుకుంటున్నాను. ఎస్, ఇక్కడ భద్రతా ప్రమాణాలకు సంబంధించి ఇందాక పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతూ నేను ఆ శాఖకు అంటే ఇప్పుడు కేంద్రంలో ఉండేటటువంటి ఇద్దరు మంత్రులు ఇండస్ట్రీ మంత్రులు ఇద్దరు మంత్రులు వచ్చి మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ అదే రిపీట్ ప్రశ్న అడుగుంటారు. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ యొక్క విషయాలన్నీ కూడా కేంద్ర మంత్రులతో మాట్లాడతారు. ఆ నమ్మకం నాకుంది. గతంలో ఒకసారి ఇదే పెద్ద విషయం జరుగుతున్నప్పుడు కార్మికుల మధ్యలో కూర్చున్న పవన్ కళ్యాణ్ గారు, కార్మికుల హక్కుల కోసం పోరాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఆ రోజు రాష్ట్రంలో ఎవరు పట్టించుకోకపోతే పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్లి మోడీ గారి దగ్గర కూర్చొని ఈ యొక్క ప్రాజెక్టు కోసం గట్టిగా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా వారికి న్యాయం చేస్తారు. వారు సమాధానం చెప్పినటువంటి విషయం కేంద్ర మంత్రులు మాట్లాడారు కాబట్టి ఆ మాట అనున్నారేమో, కానీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పిఎన్ మాధవ్ గారు కూడా విశాఖపట్నంలోనే ఉన్నారు. అక్కడ ఉండేటటువంటి హరిబాబు గారు ప్రజెంట్ ఒడిశా గవర్నర్ గా ఉన్నారు, వారు కూడా అక్కడ అందుబాటులో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రజా ప్రతినిధులు కానీ పార్టీ పెద్దలు కానీ విశాఖ ప్లాంట్ లో జరిగినటువంటి ఘోరమైన ప్రమాదం పట్ల చాలా అక్కడ ఉండేటటువంటి పరిస్థితి ఎందుకు జరిగింది ఇంత పెద్ద ప్రమాదం అనే ఒక వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి మద్దతుగానే అక్కడ అన్ని విషయాలు చూస్తున్నారు. అటువంటి పరిస్థితులు మీరు అడిగిన విధంగా వారికి ఎక్కడా అన్యాయం జరగకుండా ప్రభుత్వాలతో కోఆర్డినేట్ చేసి వారిని ఏ విధంగా ఆదుకోవాలో వారిని ఆదుకునే దానికంటే ఎక్కువగా స్పందిస్తారు, రెస్పాండ్ అవుతారు. ఆ కార్మికులందరికీ కూడా అంటే చనిపోయిన ప్రాణాలు తీసుకొచ్చి ఇవ్వలేనటువంటి పరిస్థితి కానీ వారి కుటుంబాలకు అండగా ఉండే విషయంలో కానీ వారి యొక్క ఆర్థిక భరోసా ఇచ్చే వ్యవస్థలో కానీ ముందడుగులోనే ఉంటారనే విషయం నేను స్పష్టంగా చెప్తున్నాను. ఎస్, ఇప్పటికీ స్టీల్ ప్లాంట్ లో మనం చూసుకుంటే కనుక 35 నుంచి 40 సంవత్సరాల పైబడిన యంత్రాలు మాత్రమే వాడుతున్నారని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దీని మీద చొరవ తీసుకునే అవకాశాలు ఉన్నాయా? ఇమీడియట్ గా యాజమాన్యంతో ఏమైనా చర్చలు జరిపే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఈ రోజు రాత్రి రాష్ట్ర హోంమంత్రి గారు అనిత గారు వచ్చారు, పొద్దున్నే లోకేష్ గారు రాష్ట్ర విద్యా